ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగ సింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజం ఆశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవధిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలను సమర్పిస్తూ మనం నమ్మాళ్ళవార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమజ దివ్య ప్రబంధం 4వ పదిలో 7వ తిరువాయిమజలో మొదటి పాసురంలో 3వ భాగాన్ని చెప్పుకుంటున్నాము. ఈ ఒక్కొక్క పాసురానికి ఎంత విశదతమమైనటువంటి వ్యాఖ్యానాన్నో మనకి నంబిళ్ళయ్య గారు అనుగ్రహించారు. అందులో ఇక్కడ మనకి పెరుమాళ్ళని చేసినటువంటి సంబోధనలు 3 అని చెప్పుకున్నాం. ఒకసారి పాసురం చదివేసుకుందాం. శీలమిల్లాచ్చిరియనేలు செய்வினையோ பெருதாள் ஜாலமுண்டாய் ஜானமூர்த்தி நாராயணா என்று என்று காலந்தோறும் ஞான் இருந்து கைத்தலை பூசலிட்டால் கோலமேனி காணவாராய் கூவியும் కొళ్ళాయే. పెరుమాళ్ళతోటి నమ్మాళ్ళవార్లు ముందేమో ప్రార్థించడం, తర్వాత ఏమో ఎందుకు చెయ్యవు అని చెప్పి జాలిగా దీనంగా గొల్లుమని ఏడుస్తూ అడగడం, తర్వాత ఏమో వాదించడం, ఆ తర్వాత ఏమో ఎందుకు చెయ్యవు, ఇది నీ హక్కు, నువ్వు చెయ్యాలి, ఇది నా హక్కు, నీ చేత నేను రక్షింపబడాలి. ఇలా వేరు వేరు పోకడలలో తనను భగవంతుడు రక్షించాలి అనేటువంటిది చెప్పడంలో నిన్న మనం పాసురంలో పూర్వార్ధంలో అంటే మొదటి 2 పాదాలని వ్యాఖ్యానం చెప్పుకున్నాం. శీలమిల్లా చెరియనేలు సై వినయ్యో పెరుదువాళ్ళు, నడతా లేదు, చేసేవా మహాపాపాలు, అవి కూడా కొంచెం కొంచెం కాదు, భయంకరమైన పాపాలు చేస్తున్నాను. నువ్వు చూస్తే జాలం ఉండాయి, రక్షకుడివి, జగద్రక్షకుడివి, ఆపద్రక్షకుడివి, పెద్ద పెద్ద బిరుదులు పెట్టుకున్నావు. జానమూర్తి, తెలుసు ఎలా రక్షించాలో, థియరీ తెలుసు, ప్రాక్టికలు తెలుసు నీకు అని చెప్తూ, నీకు మాకు ఉన్న సంబంధం అయ్యా, నువ్వు రక్షించి తీరాలి అని ప్రార్థించడంలో నారాయణ ఎండ్రు ఎండ్రు అంతవరకు నిన్న మనం చెప్పుకున్నాం. అంటే శ్రీమన్నారాయణుడా, మాకు ఆధారమైన వాడా, మమ్మల్ని ఆధారంగా చేసుకొని ఉన్నవాడా. ఇది పెద్ద వేద సూక్తికి సమన్వయాన్ని కల్పించే అద్భుతమైన మంత్రం. నారాయణ అనే మహామంత్రం అన్నమాట. ఓం నమో నారాయణాయ అనేటువంటిది అష్టాక్షరి మహామంత్రము అంటారు. ఇందులో 2 చెప్పారు. ఆయన మనకి ఆధారం, మనకి ఆయన ఆధారం. అంతః లోపల ఆయన ఉన్నబట్టే మనం నిలబడుతున్నాం. బహిశ్చ మన ఆయన పట్టుకుని ఉన్నాడు కాబట్టే మనం నిలబడగలుగుతున్నాం. మనం ఆయన్ని పట్టుకుని ఉన్నాం, ఆయన మనని పట్టుకుని ఉన్నాడు అని అని ఆ ఎండ్రు ఎండ్రు అక్కడ దాకా వచ్చాను చూడండి. అక్కడి నుంచి చూడండి, ఎండ్రు ఎండ్రు ఇవ్విరట్టిప్పుక్కు కరుతు, ఇరట్టిప్పుక్కు అని రెట్టింపుగా పలకడం. ఎండ్రు ఎండ్రు ఒకసారి అనలేదండి, అని 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 2 సార్లు అన్నారనమాట. అంటే ఎందుకు? నారాయణ శబ్దత్తుకు ఉపాయత్వ ఉపయోగియాన వాత్సల్యాదిగళం ఉపేయత్వ ఉపయోగియాన శేషిత్వాది గుణంగళం అర్థమాగయ్యాలే. చాలా అందమైనటువంటి అర్థాన్ని చెప్పారండి ఇక్కడ నంబిళ్ళయ్య గారు. తను లోపల ఉండడం, తను బయట ఉండడం సాధారణంగా చెప్పుకునే అది ఏమిటి అంటే అర్థము, సర్వజీవ పదార్థాల్లో తాను ఉంటాడండి. ఇది మంచిదా ఇది చెడుదా అని లేదు, అది ఉండాలి అంటే లోపల తాను ఉంటేనే ఉన్నట్టుగా అన్నమాట. దీనివల్ల ఏం తెలుస్తుంది? నేను మంచి వాటిలోనే ఉంటాను, చెడు వాటిల్లోనే ఉండను అంటే ప్రాణికోటి బ్రతకగలదా? ఎంత వాత్సల్య స్వరూపుడవయ్యా.
వాత్సల్యం అంటే ఏమిటండి? అది మనకి ఎలా వచ్చింది ఆ పదం వాత్సల్యం అనేటువంటిది? వత్స అంటే ఈనిన ఆవు దూడండి, చిన్న దూడకి వత్స అని పేరు. ఆ ఆవు దూడని ఈనిన తరువాత దాని వైపు తిరిగి తన నాలికతోటి దాని ఒంటి మీద ఉన్న రక్తమాంసాలన్నిటినీ తాను మింగేస్తుందండి. ఇది తీసుకోవడమా అనుకోదు ఆవు. వత్సయందు ప్రేమతో దోషాన్ని భోగ్యంగా ఆరగించడం వాత్సల్యం. దైవానికి కూడా మన యందు అలాంటి వాత్సల్యం. ఇన్ని పాపాలు మన వైపు చూస్తే మెలమెలా మెరిసిపోతూ ఉంటాయి పాపాలన్నీ కూడా. అయినా సరే దోషాలని చూడనట్లుగా ఉండుట, అది ఎంత గొప్ప లక్షణం అండి. తప్పు కనిపిస్తుంటే పట్టించుకోకుండా రక్షించడం అనేది ఎంత గొప్ప లక్షణమో. కాబట్టి ఆయనని మనం పొందాలంటే ఆయనే ఉపాయం అవుతాడు. ఇవేవి లేదండి, సంప్రదాయంగా ఏవో కొన్ని పదాలు చెప్తూ ఉంటారు పెద్దలు. ఉపాయం, ఉపేయం, వెళ్ళవలసిన మార్గం, చేరే గమ్యం, అవి పెద్ద పెద్ద పదాల్లా ఉంటాయి. తనే వచ్చి తన దగ్గరికి తానే తీసుకువెళతాడు, ఇది తేలిక అర్థం. ఆయనే తీసుకెళతాడు, ఆయన దగ్గరకే తీసుకొని వెళతాడు అనేటువంటిది అదే ఇక్కడ చెప్తున్నారు. చూడండి, உடை என்றென்று இவ்விரட்டிப்புக்கு கருத்து నారాయణ శబ్దத்துக்கு ఉపాయతో ఉపయోగయాన వాత్సల్యాదిగళం. మనలో ఉన్నాడు అంటే ఎంత ప్రేమ తత్వం, మన దోషాలని భోగ్యంగా ఆరగించే వాత్సల్య గుణం ఉంటే ఉంటాడు చెప్పండి. రెండవది ఉపేయత్వోపయోగయాన శేషిత్వాది గుణంಗಳು అర్థమాగయ్యాలే. అంతేకాదు ఇంకొకటి, ఆయన మన చేత పొందబడవలసిన వాడు, శేషి, మనం ఆయన సొమ్ము. అందువల్ల ఆయనే ఉపాయం అయ్యాడు, ఆయనే ఉపేయం అన్నాడు. అంటే ఏదో ఒక ప్రయోజనం కోసం నారాయణ నారాయణ అని అండం కాదండి. ఆ నామాన్ని పలకకపోతే ఉండలేనంత ప్రేమతో ఆళ్వార్లు ఈ నారాయణ నామాన్ని చెప్పారు అనేటువంటిది ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఆ విరండయ్యం పత్త ఈ విరట్టిప్పు, ఆ రెండు విషయాలు చెప్పడం కోసం, అంటే ప్రపత్తి చేస్తే స్వీకరించడం, కైంకర్యము ప్రార్థన. ఇది మనం మిగిలిన గ్రంథాల్లో కూడా చూస్తుంటాం. ఇది మనం చెయ్యాలి అని బాధ్యతతో చేయడం వేరండి, చెయ్యకుండా ఉండలేము అని చేయడం వేరండి. నేను అన్నం తినకుండా ఉండలేను అంటే దాని యందు మనకు అంత ప్రేమ అన్నమాట. తినాలిరా దేవుడా అంటే రోగం ఉంది లోపల అని అర్థం. అలాగా భగవన్నామాన్ని పలకాలి అని పలకడం కాదు, పలకకుండా ఉండలేక పలకడం. ఎండ్రు అనేసార్లు అన్నమాట. ఈయన ఇవర్ తామర ప్రయోజనత్తిక్కాగ వరు కాల్సొల్లి, ఏమండి నాకు ఫలం వచ్చేదాకా ఒకసారి నారాయణ అని పిలుస్తానండి, అది కైపుగొందు. సరే నేను పిలిచాక పని అయిపోయిన తర్వాత ఎన్నా ఇరిక్కరమల్లరే, ఇంకా కాదండి అక్కర్లేదండి అనేవాడు కాదు. మరి ఎందుకంటున్నాడండి నామాన్ని? అనకపోతే ఉండలేక అంటున్నాడు. అది ప్రేమతత్వం. ఒక్కటే మాతృహృదయాన్ని మనం అర్థం చేసుకుంటే దీనికి బాగా అర్థం చెప్పుకోగలుగుతాం. పిల్లవాడిని ఎత్తుకోకుండా ఉండలేదు తల్లి, ఆ హృదయం అలాంటిది. అలాగా అంటే దేవుడా అని చేయడం వేరు, నా భాగ్యం నువ్వు దొరకడం అని చేయడం వేరు. ఈ అర్థాన్ని ఇక్కడ మనకి చాలా విశేషంగా చెప్పారు. దాన్ని ఇక్కడ పెద్ద పెద్ద పదాలతో ఏమన్నారు? ఉపాయము ఆయనే, ఉపేయము ఆయనే. நம் உபாயத்தில் வர்த்தமானம் போலே இதுதான் பிரயோஜனமாயிருக்குமே இவருக்கும் நமோ నారణవెంద్రోవో ఆదురైకుం ఊరయ్యిరే ఎదుతాన్. ఇక్కడ ప్రపద్యే శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే, ఆశ్రయిస్తున్నాను. ఇప్పుడు కూడా దీన్ని వర్తమాన కాలం అంటారు. కాలాలు 3 ఉన్నాయి కదా, 4వది కూడా చెప్పుకుంటాం. అయిపోయింది, జరుగుతూ ఉన్నది, జరగబోయేది అని.
ఇక్కడ నేను కాళ్ళు పట్టుకునే ఉంటున్నాను, ఇంకా ఎప్పటికీ అలాగే ఉంటాను. దాన్ని తద్ధర్మకాలం అంటారు. సూర్యుడు ఉదయించును, తామరలు వికసించును, ఫర్ ఎవర్ ఎప్పుడు జరిగితే దాన్ని తత్ ధర్మం, ఇట్ ఈజ్ ఇట్స్ నేచర్ అనే అర్థంలో తద్ధర్మకాలము అంటారనమాట. అలాగా ఇక్కడ ఈయన పలకడం అనేటువంటిది వర్తమాన కాల క్రియగా ఉండడం వల్ల సర్వకాల సర్వావస్థలలోనూ ఒరివిల్ కాలమెల్లాం ఉడనాయి మండ్రి అంటారు. అంటే సర్వదేశ సర్వకాల సర్వావస్థలలోనూ నీ పాదాలే మాకు రక్షణ. అప్పుడు ఆ రక్షణని తెలియచేయాలి అంటే నీ మంత్రమే మాకు జీవితాలని నిలిపేటు వంటిది అని చెప్తున్నారు. కాలందోరం కాలందోరం காலமந்தா நேனுண்டி ஒரு காலத்திலே இத்தையும் சொல்லி வேறொரு காலத்திலே வேறொரு వస్తు ఉపాస్యం ఎన్నరిదిలే కాల్ వాంగికిరేనో. భలే అడుగుతారండి, ఏమయ్యా పని అయ్యేదాకా నిన్ను ఆశ్రయించి పని అయిపోయాక నేను ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళానా? అయ్యే ముందు నిన్నే ప్రార్థిస్తున్నాను, అవడానికి నిన్నే ప్రార్థిస్తున్నాను, అయ్యాక నిన్నే కాలంతోరం అన్ని కాలాలలోనూ నిన్నే ఆశ్రయిస్తూ యానిరిందు పడవదెల్లాం పట్టుం నూరే పిరేయమాగా విరుక్క వేణుమో. అది చాలా అందమైనటువంటి మాట అంటున్నారు అన్నమాట. ఏంటంటే నేను ఉండి నేను జన్మంతా ఇలా బాధపడుతూనే ఉండడమా? అవునులే, నీలాంటి వాడికి దూరమైనప్పుడు బాధ కాకపోతే నాకేం మిగులుతుంది తండ్రి. గుణాధిక విషయత్తై పిరిందాల్ ముడియవట్టాదు ఇన్నమం కాణలామో ఎన్నం నసై. ఇది ఒక పెద్ద స్టేట్మెంట్ అండి. ఏమిటి ఆ స్టేట్మెంట్ అని అంటే, ఏదైనా సరే ఒక మంచి అద్భుతమైన వ్యక్తి అనుకోండి, వాళ్ళే మన జీవితం అనుకునే వ్యక్తి అనుకోండి, వాళ్ళు దూరం అయ్యారనుకోండి, జీవితం అంతా బెంగే మిగులుతుంది. అలా పెరుమాళ్ళే నాకు నా జీవితం, నీకు దూరం అయితే ఈ బాధ నాకు తప్పదు. మరి ఎలా బ్రతుకుతున్నారండి? ఎప్పటికైనా నువ్వు కనిపిస్తావేమో అనే ఆశతోటి నేను బ్రతుకుతున్నాను. ఎన్నం నసై, నసై అంటే ఆశ, ఆశతోటి నేను బ్రతుకుతున్నాను. కైతలై పూసలిట్టాల్, ఎలాగ నమస్కారం? కై తలై పూసలిట్టాల్, చేతిని నెత్తి మీద పెట్టుకొని గోవిందనామని చెప్పినట్లుగా నేను నీకు నమస్కారము చేస్తున్నాను. കൈതലയിലെ കൈവൈത്താൽ മൈക്കട്ട വേണ്ടാവോ തലയിൽ കൈവിത്ത് കോപ്പിട്ടാൽ എന്നതിൽ കൈയും തലയും മാന പൂശൽ മാറാതെ ഒരുപടിയേ ഇരുന്നാലും ఎన్నొదల్. చాలా మంచి మాట ఒకటి అడిగారు. పూసలు ఇక్కడ దీనికి రెండుగా తల మీద చెయ్యి వంచి పైకి దాసోహం పెట్టడం అనేది ఒక పద్ధతిగా ప్రార్థన అని అర్థం. రెండోది మొర పెట్టడము అని అర్థం. మామూలుగా ప్రార్థించడం అంటే తల్లి నేను ఏదో పరీక్ష కడుతున్నాను బాగా రాసేలా చెయ్యి, ఇది ప్రార్థన వరకు ఉంటుంది. మొరలు పెట్టడం అంటే బాబోయ్ బాబోయ్ నన్ను ఎవరు రక్షిస్తారు, ఎవరు రక్షిస్తారు, ఈ ఆర్తి కూడా తోడైతే దాన్ని మొర పెట్టడము అంటారు. ఇంత మొర పెడుతున్నాను కదా, అలాంటప్పుడు నా మాట వినవా, నువ్వు నాకు దర్శనాన్ని ఇయ్యవా? ఆశపట్టార్కన్ రాగిల్ అవడి వార్క్. ఏమయ్యా, ఆశపడే వాళ్ళకి ఇవ్వకపోతే ఎందుకయ్యా నీ అందవంతా? ఉపయోగపడినప్పుడు మనం అంటాం లక్షలు పడి ఉన్నాయండి, ఒక్కొక్కళ్ళు ఉంటారండి వాళ్ళ ప్రాణానికి వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి కూడా బాధపడిపోతారు. అమ్మో అన్ని రూపాయలు పెట్టి ఇంజక్షన్ చేయించుకోవడం వద్దులేదు, ఎలాగోలా వెళ్ళిపోతుంది లేదు జీవితం, అలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారండి. ఎవరి కోసం అయ్యా? నువ్వు బతకడం కోసం నువ్వు చేసుకోవడం కూడా గొప్పేనా అన్నట్టు. భక్తానామన్రో సేరెందు కిళిరెంద తన్నీర్ విడా ఎక్కట్టామల్ వైపారైపోలే. మంచిగా ఎంతో దాహం వేస్తోందండి ఎవరికో, ఆ దాహం వేసేటప్పుడు వాళ్ళకి నీళ్లు పోస్తే ఆ దాహానికి వాడికి ఆర్తి తీరుతుంది, ఈ నీరున్నందుకు ప్రయోజనము కూడా ఉంటుంది. చల్లటి మంచినీళ్ళు ఉన్నప్పుడు దాహం అని అడిగేవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వకపోతే ఆ నీటికి కానీ ఏం లాభం అయ్యా? అలాగే నీ దివ్యమంగళ విగ్రహాన్ని చూడాలని నేను అనుకుంటుంటే నువ్వు కనిపించకపోతే ఎందుకయ్యా ఇంకా నీ గొప్ప గుణాలన్నీ ఎవరికి చూపించుకుంటావు? నా దగ్గర చూపించకపోతే
వేటార్కుదవ అద తన్నీరావదే. అది దాహం కల వాళ్ళకి కదా నీరు ఉపయోగపడాలి, చూడాలనుకునే వాళ్ళకి కదా నువ్వు కనపడాలి. మరకతమణిత్తడం మీరే పెద్ద పేరు పెట్టుకున్నావుగా, మరకతమణిత్తడం. మంచి పెద్ద చెరువు ఆయన. హరి సరసి విగాహ్య అంటారు కదండి. హరి అనే చెరువు అంటే పెద్ద జల సముద్రం. పేరు పెట్టుకోగానే సరిపోయిందా? దాహం తీర్చద్దా మరి? కాణ కరుముగవిమాలైతేడు వారు చూడవన్రిక్కే సొమ్మాట్టై కొళ్ళెత్తేడువరుగలో. భలే ఉదాహరణలు ఇస్తారండి. ఏమండి సంపంగమాల కావాలండి, సంపంగమాల కావాలండి అని ఒకళ్ళు వెళ్ళి అడిగారు అనుకోండి, ఎందుకు పెట్టుకుంటారా అని అడుగుతారండి ఎవరైనా? పెట్టుకోవడం కాకపోతే సొమ్మాట్టై కొళ్ళెత్తేడు వరుగలో ఓ చమత్కారం. అబ్బే ఆ దండనంతా చుట్టి ఇలా తల మీద పెట్టుకుని దాని మీద కుండ పెట్టుకు తిరుగుతామండి. దాన్ని సొమ్మాట్టై అంటారు, చుట్టపేరు అంటారు కదండి. కుండని ఇలా నెత్తిమీ పెట్టుకునేటప్పుడు తలకి బాధ తెలియకుండా చుట్టుగా ఒక చట్రం లాంటిది పెట్టుకుంటారే. దండ అడిగేవాడు తల్లో పువ్వులు పెట్టుకుంటాడా, చుట్టి కుండలు అవి నెత్తిమీ పెట్టుకోవడానికి అడుగుతాడా? అంటే ఇక్కడ ఏమిటండి ఇది? పెరుమాళ్ళని నిలదీయడం. నిన్ను ఎందుకు రమ్మంటున్నాను? బ్రతకడం కోసం రమ్మంటున్నా, ఏదో సరదాకి నిన్ను రమ్మనడం లేదు. కీర్తినాలం సదా పశ్యంతిరే. ఏమల్ల పరమపదంలో కూడా అందమైనటువంటి నీ దివ్యమంగళ విగ్రహం అక్కడ నిత్యసూరులందరూ కూడా సదా పశ్యంతిరే, సర్వకాల సర్వావస్థల్లో నిన్ను చూస్తూనే ఉంటారు. ఎంత అదృష్టవంతులయ్యా వాళ్ళు. కాణవారాయ్ కారార్ తిరుమేని కాణుమళవం పోయిరే ఇంగం. ఇదేమో మనకి తిరుమంగయ్యాళ్ళవార్లు సిరియ తిరుమలలో చెప్తారండి. నీ అందమైనటువంటి రూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను తండ్రి, ఒక్కసారి రావయ్యా అని పిలిచినట్లుగా. నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్. అడైప్పన్ తిరువేంగడత్తానై కాణ ఇత్తనై ఇరే. భగవద్ దర్శనం ఎందుకండి? దర్శించుకోవడానికే. ఏమండి తిరుమల వెళ్ళారు, వెంకటేశ్వర స్వామి చూసి వచ్చారు. ఎందుకు వెళ్ళారండి తిరుమల? చూడడానికే వెళ్ళాం, చూసి వచ్చాం. అదే పర్పస్. ఏది చేయాలనుకున్నామో అది చేసుకున్నాం. అదనమాట. ఇత్తనై ఇరే ధన్యా పశ్యంతి మే నాదం. అది నాడాగ కొళ్ళై కొళ్ళానందదికిడీర్ ఎన్ సరక్కయ్యన్నాళిరే. అది ఇందాక ఆ సంపంగిమాలని చుట్టి దాని మీద కుండలు పెట్టుకోవడానికి వాడతారా? సొమ్మ చుట్ట అని కూడా అంటారంటే దాన్ని సొమ్మ చుట్ట అని అంటారనమాట. అలాగే భగవంతుడిని దర్శించడం, చూడడం వల్ల ఆనందం పొందడానికే కానీ చూసి ఏదో ఇంకో ఆనందం ఉంటుందని కాదు. ఏమండి ఇక్కడే కాదు, పరంపదంకి వెళ్ళినా కూడా నిత్యసూర్యులాగా ఆ దైవాన్ని మేము నిత్యం చూస్తూనే ఉంటాము. ఆవేళ దీనికి వారాయ్. ఏమిటయ్యా రావట్లేదు నువ్వు? ఎంత పిలిచినా రావేంటయ్యా. ఏవో ఉన్నాయి కదండి, వారాయ్ చాలా ఫేమస్ డైలాగ్ కదండి అది. అలాగా అవడవై కాండవం పోదెండ్రం అత్తలయ్యాలే వర పెరువైకై పోలే కాణం ఓరై. అంటే ఏంటి? పిలవడం అనేది చూడడం కోసమే, భగవంతుడి దగ్గరికి వెళ్ళడం దర్శించడం కోసమే, దర్శనం ఆనందం కోసమే. ఇంకా దానికి వేరే ప్రయోజనం అనేది ఏది ఉండదు. కాణవెన్నో. ఇక్కడండి ఇక్కడి నుంచి ఒక 7 లైన్లో ఎంతో ఉంది. ఈ 7 లైన్లలోనూ కూడా రామాయణ ఉదాహరణతోటి అర్ధపంచక జ్ఞానాన్ని ముద్ద చేసి అందించేశారండి. ఏమిటి రామాయణ శ్లోకం? తం పద్మదళ పత్రాక్షం సింహ విక్రాంతగామినం ధన్యా పశ్యంతి మేనాదం కృతజ్ఞం ప్రియవాదినః. సీతమ్మవారు అశోకవనంలో ఉండి, అయ్యో నేను రామచంద్రస్వామిని చూడలేకపోతున్నానే, ఎంత దురదృష్టవంతురాలని. రాముడు అయోధ్యకు వెళతాడు, అందరూ చూసి పొంగిపోతూ ఉంటారు శ్రీరామచంద్రుణ్ణి. ఎలాంటి ఆయన? పద్మదళ పత్రాక్షం, పద్మపు దళాల్లాగా విశాలమైనటువంటి అందమైన నేత్రములు కలిగిన వాడు. సింహ విక్రాంతగామినం, సింహం నడిచినట్లుగా గాంభీర్యం, పరాక్రమం, తేజస్సు. అబ్బా ఏమి నడకండి! 4 జంతువుల్ని నడకకి ఉదాహరణగా చెప్తారండి పోలిక. ఒక సింహం, ఒక పులి, ఒక తర్వాత గజగమనం, వృషభ గమనం. ఈ 4. ఏనుగు నడుస్తుంది చూడండి, అలా ఏదో సాగినట్టు వెళ్ళి అలా ఆగుతుంది, మళ్ళీ అలా వెళ్ళి అలా.
ఎంత వయ్యారాలో, ఎంత అందాలో, ఆ తొండాలు ఊపడంలో కూడా, అలా చేతులు కదపడంలో కూడా అబ్బబ్బ ఏమి అందగాడండి రాముడు. ధన్యాపశ్యంతి మేనాదం, అలాంటి వాడిని ధన్యులు చూస్తారు అక్కడ. నేను ధన్యురాలిని కాదు, కృతజ్ఞం ప్రియవాదిన, సామాన్యుడు కాదండి ఆయన. చిన్న ఉపకారం చేస్తే జీవితం అంతా గుర్తుపెట్టుకుంటాటండి. కృతజ్ఞుడు అంటే చాలా మంచి అర్థం అండి. కృతం జానాతి, చేసిన దాన్ని అలా జీవితకాలం గుర్తుపెట్టుకుంటాడు. ఇంతే చేస్తాం కానీ వాడు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాడు. అది మర్చిపోతే రెండో వాడు అవుతాడు. రాముడికి కృతజ్ఞ అని పెద్ద పేరండి. ఎందువల్లట, ఇంత చేసినా సరే, ఎంత చేశారు నా కోసం, ఎంత చేశారు అని ఆ సుగ్రీవుణ్ణి వాళ్ళని పట్టుకుని, నువ్వు లేకపోతే నా జీవితం ఎందుకయ్యా అన్నట్లుగా ప్రాణాలు ఇచ్చేసినటువంటి స్నేహం అన్నమాట. కాణవెండ్రు ప్రాప్యం సొల్లిత్తు వారాయన్రు ప్రాపకం సొల్లిగరదు. ఇక్కడ మనం నోట్ చేసుకోవలసినటువంటి విషయం ఒకటి ఉందండి. దీన్ని అర్ధపంచక జ్ఞానం అంటారు. 5 అర్థాలు చెప్తుంది. మన రామాయణ భారత భాగవతాలు కూడా మనకి అర్ధపంచక జ్ఞానాన్ని చెప్తాయండి. ఏమిటంటే దానికి చక్కటి నిర్వచనాలు ఇచ్చారు. ప్రాప్యస్య బ్రహ్మణో రూపం, ప్రాప్తుశ్చ ప్రత్యగాత్మనః, ప్రాప్తి ఉపాయం, ఫలం ప్రాప్తే తదా ప్రాప్తి విరోధి చ. 5 పాయింట్స్. నేనెవరు, దేవుడెవరు, ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఎందుకు వెళ్ళలేకపోతున్నా, వెళితే లాభం ఏమిటి, ఈ 5టిని అర్ధ పంచక జ్ఞానం అంటారు. 5 విశేష విషయాలు తెలుసుకోవడము అని అర్థం. ప్రతి వ్యక్తికి ఈ జ్ఞానం ఉండాలి. లౌకిక జీవితం మనం ఎన్ని సంవత్సరాలు బ్రతికి ఎన్ని అనుభవాలు పొందినా ఏదో ఒక క్షణం ఆలోచించుకోవాలి, ఏమిటి నా జీవితానికి పరమార్థం, నేనేం సాధించాలి, ఎందుకు సాధించలేకపోతున్నాను, ఎలా సాధించాలి, ఏవి అడ్డుపడుతున్నాయి, నేను సాధిస్తే పొందే లాభం ఏమిటి. దీనిని అర్ధపంచక జ్ఞానం అంటారు. దాన్ని ఇక్కడ చెప్పారు చూడండి. ఇక్కడి నుంచి 4 లైన్లు. ప్రాప్యం సొల్లిత్తు కాణవెండ్రు, చూడడం పురుషార్థం, ప్రాప్యం నువ్వు, వారాయన్రు ప్రాపకం సొల్లిగరదు, వెళ్ళి చూడడం ఉపాయము, ఆయనైనా తీసుకెళ్ళాలి, మనమేనా వెళ్ళాలి. வருகிறிலை வாராயன்னால் கவண்டாதிரே ரம்மனி நிர்பந்தம் நீ முறை செய்ய பார்த்திலேயே யாகிலும் என் క్లేశం తీర్తుమత్తనయ్యే ఎనక్కు వేండువదు. నాకు కావాల్సింది ఏమిటండి, నువ్వు వచ్చినా పర్వాలేదు, నన్ను రమ్మన్నా పర్వాలేదు. ఇది చాలా లోకంగా సహజంగా వాడే మాట. పెద్దలతో మనం అంటుంటాం, మీకు అవకాశం ఉందా మీరు రండి, లేతే నన్ను రమ్మంటే నేను వస్తానండి అంటాను చూడండి. అలాంటి వినయం అన్నమాట. కూవియం కొళ్ళాయే మురై కడవజైతాగిలం కొళ్ళిగిరిలై కాలందోరం ధ్యానిరెందు కైతలై పూసలిట్టాల్ కోలమేని కాణవరిగిరిలై కూవియం కొళ్ళిగిరిలై అదొక్కడి శీలమిల్లాచరేనేయం సేవినయ్యో పెరిదాల్. అద్భుతంగా సారాంశాన్నంతా ఒక్క లైన్లో ఫ్రేమ్ చేసి పాడేశారు. అన్వయం ఎలాగా, నువ్వు రావు, నన్ను పిలిపించుకోవు, ఉన్నంతకాలం ఈ చేతులు ఇలా పెట్టుకొని ఇలా దండం పెట్టుకొని కూర్చోవలసిందేనా, నీ దివ్య రూపాన్ని నాకు సందర్శింపచేయవా, పోనీ నన్ను పిలిపించుకోవా. అవునులే, కారణం తెలిసిందిలే, శీలమిల్లా చెరియనేలు, నా దగ్గర మంచి నడవడి లేదు, చేసిన పాపాలా ఎక్కువగా ఉన్నాయి, సై వినయ్యో పెరిదువాల్, చేసిన పాపాలా ఎన్ని ఉన్నాయి. పాసురం అంతా వ్యాఖ్యానంలోకి అందంగా తీసుకొచ్చేశారు. నారాయణన్యంగయ్యాలే, వీటిని స్వాపదేశార్థాలు అంటారండి. స్వాపదేశము అంటే పైకి ఒక కథ నడుస్తూ లోపల అంతర్లీనంగా వేరొక అర్థం చెప్తూ ఉంటారు. ధ్వని అర్థము అని అంటారు, గంభీరార్థము అని అంటారు, ఒక మిషగా చెప్పడము అని అంటారు. ఇప్పుడు మనకి శాకుంతలాది నాటకాల్లో శకుంతల దుష్యంతుడు కలుసుకున్నప్పుడు చెలికత్తె అలా మిషతోటి కణ్వుడు వస్తున్నాడు అన్న విషయం వాళ్ళకి చెప్తుంది.
అనేటువంటివి ఇలా అన్ని కావ్యాల్లో ఉంటాయి. ఊరికే అది ఉదాహరణగా చెప్పుకుంటున్నాం. చూడు, సూర్యుడు వచ్చేస్తున్నాడు కాబట్టి ఓ తుమ్మెద ఇంకా నువ్వు ఎగిరిపోవాలి కదా అన్నారనుకోండి మామూలుగా. అంటే ఏంటి, సూర్యుడు రావడం, అక్కడ కథకి సంబంధం పెట్టుకుంటే ఏమని చెప్పుకోవాలి అంటే కణ్వ మహర్షి వచ్చేస్తున్నాడు, ఓ శకుంతల నువ్వు ఆశ్రమంలోకి వెళ్ళిపో, దుష్యంత మహారాజా నువ్వు నీ వేట పనికి వెనక్కి వచ్చేసేయి. ఈ కథాగమనాన్ని అంతటిని ప్రకృతికి సౌందర్యంతో వాతావరణ శోభతో సమన్వయించి చెప్పడం అనే దాన్ని ఒక ధ్వని అర్థము అంటారు. ఇన్నర్ మీనింగ్ అని అర్థం. ఇప్పుడు అనే డబల్ మీనింగ్స్ అని కాదండి. ఈ డబల్ మీనింగ్ అంటా కూడా చాలా అసహ్యమైనటువంటి అర్థాలు చెప్పేటువంటిది. ఇన్నర్ మీనింగ్ అనేటువంటిది స్వాపదేశ అర్థము, అందులో ఉన్నటువంటి విచిత్రమైనటువంటి అర్థము. అదే చెప్తున్నారు. నారాయణన్ ఎంగయ్యాలే ప్రాప్యం సొల్లెత్. నారాయణ అనగానే మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. 5 ఒకదానికి ఆన్సర్ వచ్చింది. సిరియనంగయ్యాలే ప్రత్యేగాత్మస్వరూపం సొల్లెత్. నేను ఆ చిన్నవాణ్ణి అంటే తన గురించి చెప్పినట్లయింది. 2వది అయిపోయింది. వారాయంగయ్యాలే ఉపాయం సొల్లెత్. నువ్వేనారా, నన్నేనా తీసుకెళ్ళు, ప్లాన్ ఎలా చెయ్యాలి, అది ఉపాయ స్వరూపం 3వది చెప్పినట్టయింది. కాణయంగయ్యాలే ఫలం సొల్లెత్తు. నిన్ను చూడడమే పరమార్థము, అది ఫలితాన్ని చెప్పినట్లయింది 4వది. శైవినయ్యో పెరిదంగయ్యాలే విరోధి సొల్లెత్తు. ఎందుకు రాలేకపోతున్నావు, ఏది అడ్డుపడుతోంది, నేను చేసిన మహాపాపం 5వది. అప్పుడు అర్ధపంచక జ్ఞానంలో 5టిని 5 పదాలతో కవర్ చేసి ఒక పాసురంగా ఫిక్స్ చేసి చెప్పేశారు. ఇది చెప్పడానికి సామాన్యులకి సాధ్యము కాదు. అంత విశేషార్థాలని, ఆధ్యాత్మిక సౌరభాలని విరజిమ్మినటువంటి పాసుర వ్యాఖ్యానం. పాసురంకి పాసురం అలాగుంది, వ్యాఖ్యానంకి వ్యాఖ్యానం అలా ఉంది. అంటే ఇందులో మనకి ఒక మంచి ఎక్కడికక్కడే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పరిచయం చేస్తూ వెళతారండి నంబిళ్ళయ్య గారు. నేను, భగవంతుడు, ఉపాయము, ఎందుకు వెళ్ళలేకపోతున్నా, వెళ్ళితే ఫలితం ఏమిటి, ఇవి అర్ధపంచకం. ఆ 5 పదాలని కూడా ఈనాటి పాసురంలో మనకి చాలా నారాయణన్నంగయ్యాలే ప్రాప్యం, డైరెక్ట్గా నారాయణుడు ప్రాప్యం. సిరియనంగయ్యాలే ప్రత్యేగాత్మస్వరూపం. ప్రత్యేగాత్మ అంటే జీవాత్మ అని అర్థం అండి, అది జీవాత్మస్వరూపం. వారాయంగయ్యాలే ఉపాయం, ఏం చేస్తే కలుసుకోగలము, ఉపాయము. కాణయంగయ్యాలే ఫలం, దర్శనమే దీనికి ఫలితము. శైవనయ్యో పెరదంగయ్యాలే విరోధి సొల్లెత్. పాపాలు అడ్డుపడుతున్నాయని చెప్పడం వల్ల చాలా విరోధాలు ఉన్నాయని చెప్పడం. ఆగా అర్ధపంచకం ఇదిలే సొల్లెత్తు. ఇలా చెప్పడం వల్ల ఇందులో అర్ధపంచక జ్ఞానాన్ని మనకి అందించారు అనేటువంటి దాన్ని సరిగ్గా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ వ్యాఖ్యాన విశేషాలన్నిటినీ కూడా కింద వ్యాఖ్యానంలో జియ్యర్ అరుంబదంలో కూడా ఒక్కసారి మీరు చదువుకున్నా కూడా తెలిసిపోయేలాంటి చిన్న చిన్న మాటల్లో చూడండి. ఇక్కడ నారాయణాయన్ను ఆశ్రయణ సౌకర్యాపాదమాన వాత్సల్యాది 2 గుణాలు చెప్పుకున్నాం కదా. వాత్సల్యము, దోషాలను చూడకుండా ప్రేమతో దగ్గరికి తీసుకోవడం. జాలముండాయన్ను రక్షణం, ఆపత్సకత్వం, జాలముండాయ్ లోకాలు మింగినవాడ. నారాయణ పద సామర్థ్యత్తాలే శ్రీమత్ పదార్థం. నారాయణ అనడం వల్ల వ్యాప్తి, శ్రీమంతుడైనటువంటి స్వామి తత్వాన్ని గురించి చెప్పడం. అలాగే కోలమేలియన్ను చరణ శబ్దార్థం, అందమైన దివ్యమంగళ విగ్రహం అంటే నీ శ్రీపాదాలే దిక్కు. వారాయన్ను శరణ శబ్దార్థం, నువ్వు రావాలి అన్నది నాకు నువ్వే దిక్కని చెప్పడం. కైతలై పూసలెట్టాలెన్నో క్రియా పదార్థం, ప్రపదనం అంటారు. ప్రపదనం అంటే రక్షించు రక్షించు అని చేతులు జోడించి చెప్పడం అన్నమాట. కాలం దూరం ఎన్నో ఉపసర్గార్థమాన మహావిశ్వాసం. 3 కాలాల్లో నిన్ను సేవిస్తాను అంటే దృఢమైనటువంటి నమ్మిక. యానెన్న ఉత్తమనాలే ఆక్షిప్తనాన అధికార్యం నెన్నెన్రు ఎంగర వీప్సయ్యాలే పూర్వోత్తర వాక్యస్థ నారాయణ శబ్దంగళం
క్రియాపదత్తినుடைய వర్తమానార్ధమం శ్రీమత్పదార్థమం. అబ్బబ్బబ్బ ఎంత వ్యాఖ్యానం ఇచ్చేశారండి. మొత్తం నమశబ్దార్థమాగా అవిద్యాదిగళం కలివుండక్కడవదిరే. ఇలాగా ఇంత వేదాంత శాస్త్ర అర్థాన్ని సారాన్ని ఒక పాసురంలోకి తీసుకొచ్చి, మొదటి పాసురం అండి 3 పాసురాలు చెప్పుకున్నంత వ్యాఖ్యానం కలిగి ఉండి ఒక సంప్రదాయం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి అద్భుతమైనటువంటి వివరణనిచ్చినటువంటి అర్ధపంచక జ్ఞాన ప్రసాదంగా మనకి ఈ పాసురం కనిపిస్తుంది. శీలమిల్లాశ్చర్యనేలం செய்வினையோ பெருதால் ஜாலம் உண்டாய் ஞானமூர்த்தி நாராயணா என்று என்று காலந்தோறும் யான் நிறைந்தை கைத்தலை பூசலிட்டால் கோலமேனி காணவாராய் கோவியும் கொள்ளாயே. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயரு திவ்ய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.